ఎస్ఎండిసి ప్రేక్షకులకు నమస్కారం. నేటి వార్తలకు స్వాగతం. మంచిర్యాల జిల్లా కేంద్రంలో ట్రాఫిక్ మాస ఉత్సవాల్లో భాగంగా మంగళవారం ట్రాఫిక్ సిఐ నరేష్ ద్విచక్ర వాహనాల ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీసీపీ సుధీర్ రామ్నాథ్, ట్రాఫిక్ ఏసీపీ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ద్విచక్ర వాహనదారులకు ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించారు. నెల రోజుల పాటు ట్రాఫిక్ పై అవగాహన కార్యక్రమాలు జరుగుతాయని తెలిపారు. వాహనదారులు ట్రాఫిక్ నిబంధనలు పాటించకపోతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి వాహనం నడపాలని సూచించారు. వాళ్ళకు ఒక ఏంటంటే అవేర్నెస్ క్రియేట్ చేయాలి. చాలామంది లైట్గా తీసుకుంటారు, హెల్మెటే కదా ఇక్కడ నుండి అక్కడ దాకా వెళ్తామని చెప్పేసి అనుకుంటారు. కానీ మీరు ప్రాపర్గా బ్రీఫ్ చేస్తే అట్లీస్ట్ డైలీ కాదు, మీ లైఫ్లో ఒక ప్రాణాన్ని కాపాడినా కూడా వాళ్ళకి జరిగినప్పుడు కొన్ని విజువల్స్ తీసుకోవాలి. డ్యామేజ్ ఏ పార్ట్ ఎక్కువ డ్యామేజ్ వచ్చింది, స్టాండ్ తీయకుండా స్టార్ట్ కావట్లేదు. అట్లనే మనకు హెల్మెట్ లేకుంటే కూడా ఏదైనా నష్టం జరుగుతుంది. మీరు మాకంటే రెగ్యులర్గా ప్రతిసారి మీకు డైలీ ఒక రోడ్డు భద్రత మాసోత్సవాల సందర్భంగా మంచిర్యాల ట్రాఫిక్ పోలీస్ వారు ఈరోజు హెల్మెట్ ర్యాలీ కండక్ట్ చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా డీసీపీ మంచిర్యాల సార్ మరియు ఏసీపీ ట్రాఫిక్ సార్ రావడం జరిగింది. దీనిలో భాగంగా సుమారు ఒక 100 మంది తమ వంతు బాధ్యతగా ఈ ట్రాఫిక్ అవేర్నెస్ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయడం జరిగింది. అదేవిధంగా మిగతా వారు కూడా ఖచ్చితంగా హెల్మెట్ ధరించి వాహనాలను నడపవాలని ట్రాఫిక్ పోలీస్ తరపున విన్నవించుకుంటున్నాము. ప్రతి ఒక్కరు కూడా తమ విలువైన ప్రాణాలని కాపాడుకోవాలని మేము కోరుకుంటున్నాము. రోడ్డు భద్రత మాసోత్సవాల ముఖ్య ఉద్దేశం ఏమిటంటే ప్రతి సంవత్సరం జరిగే రోడ్డు యాక్సిడెంట్లో గత సంవత్సరంతో కంపేర్ చేసినట్టయితే ఈ సంవత్సరం గత సంవత్సరం కంటే తక్కువ యాక్సిడెంట్ జరగడానికి మరియు తక్కువ యాక్సిడెంట్ జరగడానికి ప్రాణాలని కాపాడుకోవడం కోసం ఈ రోడ్డు భద్రత మాసోత్సవాలు ఆర్గనైజ్ చేయడం జరుగుతుంది. ఒకవేళ రోడ్డు నియమాలు పాటించినట్లయితే మోటార్ వెహికల్ యాక్ట్ ప్రకారం వారికి ఫైన్ ఉంటే ఫైన్ కానీ పనిష్మెంట్ వేరే ఏదైనా పనిష్మెంట్ ఉంటే పనిష్మెంట్ విధించడం జరుగుతుంది. మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్ రావు ఎన్నికల్లో ఓడిపోవడంతో మతి భ్రమించినట్లు కాంగ్రెస్ పై ఆరోపణలు చేస్తున్నారని కాంగ్రెస్ నేతలు ధ్వజమెత్తారు. మంగళవారం ఎమ్మెల్యే నివాసంలో మంచిర్యాల, నస్పూర్ మున్సిపాలిటీలకు కాబోయే చైర్మన్లు డాక్టర్ రావుల ఉప్పలయ్య, వేణు మీడియా సమావేశంలో దివాకర్ రావు తీరుపై మండిపడ్డారు. 20 ఏండ్లు ఎమ్మెల్యేగా ఉన్న మంచిర్యాలను అభివృద్ధి చేయలేని దివాకర్ రావు ప్రేమ్సాగర్ రావుపై విమర్శలు చేయడం శోచనీయమన్నారు. ప్రేమ్సాగర్ రావుపై అసత్య ఆరోపణలు చేయడాన్ని గమనించి ఎన్నికల్లో చిత్తుగా ఓడించి ప్రజలు మెచ్చిన ప్రేమ్సాగర్ రావుకు ఎమ్మెల్యేగా పట్టం కట్టారని తెలిపారు. దివాకర్ రావు తన పద్ధతి మార్చుకోకపోతే ఆయన హయాంలో చేసిన అవినీతి అక్రమాలను ప్రజల్లోకి తీసుకువెళ్లి తగిన రీతిలో బుద్ధి చెప్పేలా చేస్తామని హెచ్చరించారు. మాతా శిశు కేంద్రం ఐబీలో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ భవన నిర్మాణం వద్దని మొత్తుకున్నా అక్కడ భవనాలు నిర్మించి ప్రజాధనం దుర్వినియోగం చేశారని విమర్శించారు. ప్రేమ్సాగర్ రావు ప్రజాహిత కార్యక్రమాలకు ఉపయోగపడే సూచనలను తప్పకుండా పరిగణలోకి తీసుకుంటారని స్పష్టం చేశారు. దివాకర్ రావుకు వచ్చే కమిషన్లు, ట్రాన్స్ఫర్లలో వచ్చే ఆదాయం ఆగిపోయాయి తప్ప ఎక్కడ అభివృద్ధి నిలిచిపోలేదని వేణు అన్నారు. నస్పూర్ మున్సిపల్లో జరిగిన అవినీతి అక్రమాలను తవ్వితీసి చట్టపరమైన చర్యలకు ఉపక్రమిస్తామని అన్నారు. అవినీతిలో దివాకర్ రావు, ఆయన తనయుడు విజిత్ రావు, ఇతర నేతల వాటాల లెక్క తేలుస్తానని చెప్పారు.
మాజీ ఎమ్మెల్యే గారైన దివాకర్ రావు గారు నిరాశ నిస్పృహకు లోనై గతంలో అనుభవించిన అధికారం పోయిన తర్వాత చెల్లని రూపాయిలాగా మారిపోయి ఇవాళ తనేదో గొప్ప గొప్ప పనులు చేసిన మంచిర్యాలకు ఏదో ఉద్ధరించిన అని చెప్పుకోవడం విడ్డూరంగా ఉంది. దివాకర్ రావు గారు, మీరు మాట్లాడే ముందు కొంచెం ఒక మెచ్యూర్డ్ పొలిటీషియన్గా 20 ఏళ్ళు ఎమ్మెల్యేగా ఉండి ఈ నియోజకవర్గానికి ఏం చేయలేను అనే ధోరణిలో మీరు మాట్లాడాలి. అంతేగాని చేయని పనులు చేసిందని చెప్పి అవాకులు చెవాకులు ఇలాంటి సొల్లు కబుర్లు చెప్తే ప్రజలు ఇక నమ్మడానికి వీల్లేదు, నమ్మడం లేదు. ఎందుకంటే నువ్వు చెప్పిన మాటలు విని విని ఇవన్నీ అబద్ధాలని తెలుసుకొనే మరి గత ఎన్నికల్లో నీకు ప్రజలందరూ బుద్ధి చెప్పడం జరిగింది. మరి మా నాయకుడిని 60-70 వేల మెజార్టీతో ప్రజలు గెలిపించాలంటే నువ్వు థర్డ్ పొజిషన్ పోయినావంటే నీ పరిస్థితి ఏంది, నువ్వు ఏం అభివృద్ధి చేసినావు అనేది ప్రజలు గుర్తించే అలాంటి ట్రీట్మెంట్ నీకు ఇచ్చినారు. ఇప్పటికైనా ప్రజల గురించి మంచిగా మాట్లాడడం నేర్చుకోండి. ప్రజలను మభ్యపెట్టి ఓట్లు వేయించుకొని గెలిచినని అన్నారు. అంటే ప్రజలు ఏదో మభ్యపడి ఏదో ఆశకు లోనై మీకు మాకు ఓటేసినని మీరు చెప్పడము ప్రజల్ని వాళ్ళని మీరు ఇన్సల్ట్ చేసిన కింద లెక్క. ఎందుకంటే ప్రజలు స్వచ్ఛందంగా మంచి చెడ్డలు ఆలోచించి ఏ నాయకుడైతే బాగుంటుంది, ఏ నాయకుడైతే ఇక్కడ అభివృద్ధి జరుగుతుంది, దానివల్ల మనకు ప్రయోజనం జరుగుతుందని బాగా ఆలోచించి విజ్ఞులైన ప్రజలందరూ కలిసి ఒక నిర్ణయం తీసుకున్నారే తప్ప ఇలాంటి ప్రలోభాలకు లొంగలేదు. మీరు ప్రలోభాలకు లొంగిలని వాళ్ళని అనడం అంటే వాళ్ళని ఇన్సల్ట్ చేసిన కింద ముందుగా మీరు ఆ ప్రజలందరికీ మంచిర్యాల నియోజకవర్గ ప్రజలందరికీ మీరు క్షమాపణ చెప్పాలని నా మొదటి డిమాండ్. నువ్వు తెలివి లేకుండా ఇక ముందు ఏదైనా మాట్లాడితే నువ్వు చేసిన ప్రతి పనిని నేను తవ్వి నేను అంటే నా నెత్తి మీద ఎన్ని ఇంటికెళ్ళి అన్నీ ఉన్నాయి నీ అవన్నీ నేను తప్పు తీస్తా. మాకు కావాల్సింది టైం. ఎమ్మెల్యే గారు 5 సంవత్సరాల లోపల అన్ని పనులు చేసి పెడతానని ప్రజలకు మాట ఇచ్చిళ్ళు. తప్పకుండా చేస్తాం. నీకు ఓపిక ఉంటే వినండి, ఓపిక బట్టి మీరు ఏదైనా మంచి సలహాలు ఇవ్వండి. తప్పకుండా మేము వాటిని పాటించడానికి ప్రయత్నం చేస్తారు మా నాయకులు. మేము అందరం కూడా చెప్తాం, వారు కూడా పాటిస్తారు. మంచి సలహాలు నువ్వు పిచ్చి పిచ్చి సలహాలు ఇస్తున్న మాత్రం పక్క పెడతాం. మేము మంచి సలహాలు ఇచ్చినాం. ప్రేమసాగర్ రావు గారు మీకు మంచి సలహా ఇచ్చాడు. మాత శిశువాడ కట్టొద్దంటే పిచ్చోళ్ళ పోయాడ కట్టావు. అదేమైంది? రిజల్ట్ తెలిసిపోయింది, ప్రజలందరూ అర్థం చేసుకున్నారు. ఐబీ చౌరస్తాలో మార్కెట్ వద్దన్నాం, అలా కట్టినావు. పిచ్చి పిచ్చి పనులు చేసినావు, దెబ్బతిన్నావు. ఐలాండ్స్ కూడా చిన్న కట్టుమన్నావు, పెద్ద కట్టావు, ఆడ కూడా పిచ్చి పిచ్చి పనులు చేసినావు. కాబట్టి ఇటువంటి పిచ్చి పిచ్చి పనులు మీరు సలహాలు ఇవ్వకండి. మీరు మంచి సలహాలు ఇవ్వండి, కన్స్ట్రక్టివ్ అడ్వైజెస్ ఇవ్వండి. దాన్ని ప్రజలు అప్రిషియేట్ చేస్తారు, నాయకులు అప్రిషియేట్ చేస్తారు, రాజకీయ పార్టీలు కూడా అప్రిషియేట్ చేస్తాయి. కాబట్టి ఇది ఒక నా సలహా. దయచేసి ఎప్పుడైనా మీరు భవిష్యత్తులో మాట్లాడితే రీజనబుల్గా మాట్లాడాలని మిమ్మల్ని కోరుకుంటూ, ఏదైతే మాజీ ఎమ్మెల్యే దివాకర్ రావు గారు చేసిన వ్యాఖ్యల మీద ఈరోజు ఈ మీడియా సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. మరి తను ఏర్పాటు చేసిన సమావేశంలో అభివృద్ధి పనులు ఆగిపోయినాయని చెప్పేసి తను ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం జరిగింది. ఆయనకు అర్థం అవ్వట్లేదు, ఆగినాయి అభివృద్ధి పనులు కాదు, తన ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయినాయి. మేము గతంలో చెప్పినాం, నువ్వు చేసేటి అన్ని కమిషన్ల మీద నీవు పనిచేస్తూ కమిషన్ల మీదనే నీ ఇల్లు గడుస్తుంది అని చెప్పి గతంలో అనేక సార్లు మేము చెప్పినాం. ఇవాళ నీ ఇంటికి రావాల్సిన కమిషన్లు ఆగిపోయినాయి కాబట్టి అభివృద్ధి పనులు ఆగిపోయినాయని నువ్వు భ్రమపడుతున్నావు. ఇవాళ మా నస్పూర్ మున్సిపాలిటీకి రా, ఎక్కడ ఏ పని ఆగిందో చూపెట్టు. అన్ని పనులు బాధ్యతగా సిన్సియర్గా ప్రేమసాగర్ రావు గారు అన్నీ కూడా తన మీదేసుకొని అన్ని పనులు కూడా ఒక పని మొదలు పెడితే ఎక్కడ కూడా ఎండవద్దని ఒక ముఖ్య ఉద్దేశంతో అన్నీ పూర్తి సమీక్షించిన తర్వాతనే ఆ పనుల్లోకి వెళ్ళి అక్కడ పనిచేస్తున్నాం. అంతే తప్ప నువ్వన్నట్టు పనులు ఆగిపోయినాయి, కాంగ్రెస్ వాళ్ళు అభివృద్ధి పనులకు అడ్డుకుంటున్నారు అని ఇష్టం వచ్చినట్టు మాట్లాడుతున్నావు. ఆ మాట సరైనది కాదు. ఇవాళ ఏదైతే నస్పూర్ మున్సిపాలిటీలో ఇప్పటికి 4 సంవత్సరాలు అయింది. ఖచ్చితంగా రానున్న రోజుల్లో నస్పూర్ మున్సిపాలిటీలో ఎన్ని అవినీతి అక్రమాలు జరిగినో లెక్కలతో సహా నీ ముందట పెడతాం. అందులో నీకెంత వాటా వచ్చింది, నీ కొడుకు ఎంత వాటా తీసుకున్నాడు, నీ కింద ఉన్న నాయకులు ఎంత డబ్బులు తీసుకున్నారు అనేది మేము అన్నీ కూడా లెక్కలతో పెడతాం. చిన్న ఉదాహరణ, నీ సొంత మీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు, ఇదే నస్పూర్ మున్సిపాలిటీకి మీ ముఖ్యమంత్రి వచ్చినప్పుడు ఒక ప్రైవేట్ వెంచర్కు దారిచ్చి అందులో కనీసం 30 నుంచి 40 లక్షల రూపాయలు లంచం కింద తీసుకున్నావు నువ్వు, నీ నాయకులు అందరు కలిసి. ఖచ్చితంగా ఈ లెక్కలు, ఈ ఆధారాలు అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి. ఇంకోసారి మా నాయకుడిని ఇష్టం వచ్చినట్టు మాట్లాడితే మాత్రం ఈ లెక్కలన్నీ కూడా ప్రజల ముందర పెట్టాల్సి వస్తుంది. నిన్ను మంచిరాలో తిరగకుండా చేస్తాం మేమైతే. ఎందుకంటే ఒక పని నడుస్తుంది, అన్ని పనులు కూడా అవుతాయి. కాకపోతే ఎమ్మెల్యే గారు గెలిచి కనీసం 60 రోజులు కూడా పూర్తి కాలేదు. నీకు ఇప్పటికిప్పుడే అన్ని పనులు కావాలంటే ఎక్కడ కూడా నువ్వు 20 సంవత్సరాలు చేసినావు కదా.
అసలు మాకు పని లేకుండా చేయాలి. నువ్వు నిజంగా 20 సంవత్సరాలు గెలిచి నువ్వు నిజంగా 20 సంవత్సరాలు ప్రజల్లో ఉన్నావు అయితే ఇవాళ గెలిచిన మా ఎమ్మెల్యే గారికి అసలు పనే ఉండద్దు. మరి నువ్వు ఎందుకు పని చేయలేకపోయినావు? నీ సాధగానితనం వల్లనే నీకు పని చేయలేకపోయినావు. నీ గవర్నమెంట్ ఉన్నా కూడా నీకు సరైన ఫండ్ రాలేదు. ఇవాళ మా ఎమ్మెల్యే గారు అక్కడ ఉన్నటువంటి ప్రభుత్వంతో కొట్లాడి మాట్లాడి అనేక ఫండ్ల రూపంలో తీసుకొస్తున్నాడు. కోట్లాది రూపాయలను మంచిర్యాలకు తీసుకొస్తుండు. మేము నిజంగా మా ఎమ్మెల్యే గారి మీద మాకు విశ్వాసం ఉంది, నమ్మకం ఉన్నది. నువ్వు 20 సంవత్సరాల్లో చేయలేనటువంటి పాలనను ఖచ్చితంగా నీకు ఈ 5 సంవత్సరాలు చూపించుతాం. అలా కనుక చూపించినట్లయితే మేము నెక్స్ట్ ఎలక్షన్లో మేము పాల్గొన్నాం. మా ఎమ్మెల్యే గారు ఇదివరకే చెప్పిండు 5 సంవత్సరాల్లో ఈ మంచిర్యాలను అభివృద్ధి చేయకుంటే నేను ఎలక్షన్లో పార్టిసిపేట్ చేయని చెప్పేసి మొన్న జరిగినటువంటి ఎలక్షన్లోనే చెప్పిండు. ఖచ్చితంగా మేము ఆ మాట మీద నిలబడుతున్నాం, ఆ మాట మీదనే పనిచేస్తున్నాం. మంచిర్యాల జిల్లా మున్సిపల్ కాంట్రాక్టు కార్మిక యూనియన్ గౌరవాధ్యక్షుడు బీఆర్ఎస్ మున్సిపల్ కౌన్సిలర్ హరికృష్ణకు భారీ షాకునిచ్చారు కాంట్రాక్టు కార్మికులు. మంగళవారం ఆ యూనియన్కు 12 మంది ముఖ్య నేతలు రాజీనామా చేస్తూ గౌరవ అధ్యక్షునికి లేఖను పంపించారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడారు. కొన్ని అనివార్య కారణాల వలన యూనియన్ పదవులకు యూనియన్కు రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. ఇక మీదట యూనియన్ కార్యకలాపాలకు మాకు సంబంధం లేదని చెప్పారు. రాజీనామా చేసిన వారిలో మాడుగుల నవీన్, చిప్పకుర్తి నరసయ్య, దాసరి సుమన్, కోకిల శ్రీనివాస్, బరిగల నగేష్, కుటికల అశోక్, మకిలి భూమేష్, మోకెన సత్తయ్య, కోకిల సది, ఎం రఘుపతి, గోగర్ల రామచందర్, ఉప్పులేటి శ్రీనివాస్ ఉన్నారు. గత 10 సంవత్సరాల నుండి మేము తెలంగాణ మున్సిపల్ కాంట్రాక్ట్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సుధమల హరికృష్ణ గారి ఆధ్వర్యంలో యూనియన్లో కొనసాగం జరిగింది. అందులోనే అధ్యక్షులు, ఉపాధ్యక్షులు, కార్యవర్గ సభ్యులు మరియు సెక్రటరీ మరి ఉన్న ఒక 25 మంది ఆ యూనియన్కు స్వస్తి చెప్పి ఈ రోజుల్లో మేము ఒక కొత్త యూనియన్ ఏర్పాటు చేసుకోబోతున్నాము. అందులో భాగంగానే మా సమస్యల పట్ల ఆ యూనియన్ నాయకత్వము వహించలేదు. ఒక గౌరవ అధ్యక్షునిగా ఉండి మాకు వెన్నుపోటు పొడుస్తూనే మా ఏ సమస్యలపైన స్పందించకపోవడం మేము దీన్ని తీవ్రంగా ఖండిస్తూ ఇవాళ మేము ఒక ప్రత్యేక యూనియన్ ఏర్పాటు చేసుకోవడం జరుగుతుంది. కాబట్టి దీనికి గౌరవ కౌన్సిల్ వర్గము అందరూ కౌన్సిలర్లు, చైర్మన్, వైస్ చైర్మన్ మరియు అందరూ కూడా సహకరించి మా సమస్యలపైన మరి స్థానిక ఎమ్మెల్యే మరి మా ప్రేమసారావు సార్ గారి ఆధ్వర్యంలో మేము ఎప్పుడు మిన్నట్టుగా ఉంటామని ఆ యూనియన్ ఆ సార్కు మేము చేదోడు వాదోడుగా ఉంటూనే మా సమస్యలపైన మేము ఎప్పటికీ సార్కే మేము విన్నవించుకుంటామని మా సమస్యలపైన సారు కరుణించి ఈ సీఎం దృష్టికి తీసుకుపోయి మా కనీస వేతనాలు కానీ మా ఈ ఏవైతే ఉన్నాయో రావాల్సిన ప్రతి హక్కును తీర్చే విధంగా సార్ సహకరిస్తారని తెలియజేసుకుంటూ మేము సెలవు తీసుకుంటున్నాం. గత 10 సంవత్సరాల నుంచి మంచిర్యాల మున్సిపాలిటీ కాంట్రాక్ట్ వర్కర్స్లో యూనియన్ ఆధ్వర్యంలో గత హరికృష్ణ ఆధ్వర్యంలో పనిచేసినాం. అనివార్య కారణాల వల్ల మాకు నచ్చక అందరం రాజీనామా చేస్తున్నాం. నేటి ఎస్ఎండిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే ఎస్ఎండిసి న్యూస్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. నమస్కారం.